అనేది తక్కువగా ఉంటుంది. అదే మనం అనుకో మనం మీకు ఇచ్చామనుకో వారానికి ఇచ్చామనుకో పిల్లలు యాక్టివ్గా ఉంటుంది, అన్ని విషయాల్లో చురుకుగా ఎదుగుదల బాగుంటుంది. వాళ్ళకి ఒక 5 years 6 years అవుతాయి 7 years అవుతాయి వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పాలు పీకాలు అసలు ఇవ్వద్దు. నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత చెప్తున్నాను మీకు పాలు సరిపోకపోతే ఒక చిన్న స్టీల్ గ్లాస్ ఉంటుంది, స్టీల్ గ్లాస్లో పాలు కాసం వేసుకుని ఉబ్బిన స్టీల్ ఉబ్బి ఆ ఉబ్బిలో వేసి పాలు మీద అడ్డాల్లో వేసుకొని కట్టండి. అంతేగాని మీరు పాపలు పడుకోబెట్టేసి మనం వాళ్ళకి పాల డబ్బాలో వేసి పెట్టేస్తున్నాం కదా అంటారు. ఎందుకంటే ఇప్పుడు రబ్బర్ అవాయిడ్ చేయమంటారు, ఎక్కువ క్యాన్సర్స్ అదే అవకాశం ఉంది. అందుకని రబ్బర్ ఎక్కువ అవాయిడ్ చేయమంటారు. మీకు చూపిస్తాను పాలు ఎలా పట్టాలో. డెలివరీ అయిన తర్వాత పాలు పట్టడానికి అవ్వదు అంటారు. ఆపరేషన్ అయినా పర్వాలేదు. ఆపరేషన్ అయిన తర్వాత పడుకోబెట్టి బిడ్డని ఇలాగా ఇద్దరు సహాయంతో అతుకునేలాగా పాలు ఇవ్వాలి. పాలు ఇస్తే బేబీ కొంచెం సక్ చేయడం అనేది తెలుస్తుంది. పిల్లలకి సక్ చేయడం రాదు కదా అనుకుంటారు, కానీ పుట్టిన వాళ్ళకి సక్ చేయడం తెలుసుకోవాలి. అలాగే చేతికి గోళ్ళు అవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వారానికి కరెక్ట్గా మనం గోళ్ళు పెరిగిపోతాయి, ఎందుకంటే యాంటీలు ఎక్కువ పని చేయరు, దానివల్ల గోళ్ళు ముందుగానే పెరిగిపోతాయి. గోళ్ళు ఉండడం వల్ల నెలలు నిండే కొద్ది పొట్ట మీద దురద వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే గోకేసుకుంటాం. గోక్కోకూడదు, జస్ట్ ఇలా పాముకుంటే అది కొంచెం తగ్గుతుంది అనమాట. గోకోవడం ఏమవుతుందంటే పొట్ట మీద ర్యాషెస్ కింద వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఆ టైంలో వస్తాయి, అందరికీ వస్తాయి, కానీ మనం ఎక్కువ చేసుకుంటాం అనమాట. బేబీ కదలికలు ఎక్కువ ఉండే కొద్ది మనకి దొరికి పుట్టేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మనం గోక్కోకూడదు, ఎందుకంటే ఎక్కువ గోవాలో గోకుంటే పొట్ట పుట్టడిపోతుంది. పొట్ట పుట్టడిపోతే ఆ తర్వాత మీరే కదా ఇబ్బంది పడాలి, హాస్పిటల్కి తిరగాలి. వీడియో చెప్తాను నేను, కౌన్సిలింగ్ చెప్తున్నారు కదా. నెల నెల మీరు బరువు ఎంత, హెచ్బి ఎంత, బీపీ ఎంత అనేది 3 చూపించుకోవాలి. ఈ 3 చూపించుకోవడం వల్ల ఒకవేళ బీపీ ఎక్కువ ఉందనుకో ఆ ఎఫెక్ట్ పేషెంట్ చూపిస్తుంది. అందుకని బీపీ, హెచ్బి, బరువు పెరుగుతూ ఉండాలి. బరువు అంటే నువ్వు తిన్నది కొంచెం ఈ కడుపు ఎంత పెట్టిందా అంటే తింటావు, అందులో సగం బేబీ తీసేసుకుంటుంది. బేబీ తీసేసుకుంటే నేను నీకైపోతుంది కదా, కొంచెం తింటాను రిలాక్స్ అవుతుంది, బాగుంటుంది. 2 hours తర్వాత చదువు పెట్టడం ఇచ్చే స్టాక్ కూడా వీడియో తీసి యూట్యూబ్లో పెడతానండి.